టీ20 ఫార్మాట్లో తిలక్ వర్మ గన్ ప్లేయర్ అనడంలో డౌట్ లేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు కెవీస్తో తొలి 3 మ్యాచ్లకు తిలక్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే చివరి 2 మ్యాచ్ల్లో బరిలోకి దిగుతాడు. టీ20 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడతాడనే అంచనాలు ఉన్నాయి. అయితే ఒకవేళ టైం బాగోలేక తిలక్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి ప్లేస్ ను భర్తీ చేసే క్రికెటర్ ఎవరన్నది హాట్ టాపిక్ అవుతోంది. రేస్ లో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కానీ రేస్ లో అందరికంటే ముందున్నాడు శ్రేయస్ అయ్యర్. తిలక్ వర్మ 3వ స్థానంలో గానీ 4వ స్థానంలో గానీ ఆడతాడు. ఆ లెక్కన కరెక్ట్ రీప్లేస్మెంట్ అంటే శ్రేయస్ అయ్యరే అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పైగా ఐపీఎల్ లో అయ్యర్ కు అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లో భారత్ కు వైస్ కెప్టెన్ గాను ఉన్నాడు. 2024లో కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2025లో ఫ్రాంచైజీ మారినప్పటికీ పంజాబ్ కింగ్స్ ను రన్నర్ అప్ గా నిలిపాడు. గత ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 604 పరుగులు సాధించాడు. యావరేజ్ 50.3, స్ట్రైక్ రేట్ 175.1. గాయం నుంచి కోలుకున్న తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా తన మార్కు చూపించాడు. తిలక్ వర్మ ప్లేస్ లో శుభ్మన్ ను కూడా తీసుకోవచ్చనే వాదన ఉంది. కానీ గిల్ ఓపెనర్ గానే బరిలోకి దిగుతాడు. పెద్దగా ఫామ్ లో లేడు. జట్టు కాంబినేషన్ సెట్ కావడం లేదనే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. 3వ స్థానంలో లేదా 4వ స్థానంలో శుభ్మన్ ను ఆడించడం సరైన నిర్ణయం కాదని చర్చ జరుగుతోంది. కొంతకాలంగా యశస్వి జైస్వాల్ కూడా టీ20 జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్ స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ ను తీసుకోవాలని అనుకున్నా జైస్వాల్ ఓపెనర్ గానే ఆడతాడు. ఆల్రెడీ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫిక్స్ అయ్యారు. స్టాండ్ బై గా ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. దీంతో యశస్వికి ఛాన్స్ లేనట్టే. రేస్ లో రుతురాజ్ గైక్వాడ్ పేరు కూడా వినిపిస్తోంది. వన్డేల్లో 4వ స్థానంలో సెంచరీ చేసినప్పటికీ రుతురాజ్ ఓపెనర్ గానే బెస్ట్ అనే వాదన ఉంది. జితేష్ శర్మ కూడా 3వ స్థానంలో 4వ స్థానంలో సెట్ అయ్యే బ్యాటర్ కాదు. ఫినిషర్ గానే అడ్వాంటేజ్ అవుతాడు. దీంతో రేస్ లో జితేష్ శర్మ లేనట్టే. అయితే రియాన్ పరాగ్ ను కూడా తిలక్ ప్లేస్ లో తీసుకోవచ్చనే వాదన ఉంది. బౌలర్ గాను పనికొస్తాడనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 9 టీ20లో రియాన్ పరాగ్ బరిలోకి దిగాడు. 106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 151.4, 4 వికెట్లు కూడా తీశాడు.